RTI Live News. Ask for right. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ మలిదళ ఉద్యమకారుడు బీసీల నాయకుడు తన జీవితమే బీసీల కోసమని ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని విజయాలు సాధించిన రాజారాం యాదవ్ మాట్లాడుతూ రజకల గ్రామాల్లో ఎంతో వివక్షతకు గురవుతున్నారని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక చేస్తున్న 7 సంవత్సరాల పోరాటాన్ని దగ్గర నుంచి చూస్తున్నామని కావున రజకల న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్ ను సంపూర్ణ మద్దతు ఉంటుందని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రజక కులస్తులను ఇబ్బందులకు పాలు చేయకుండా ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు నిజంగా చాలా రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారు, దేశవ్యాప్తంగా కూడా ఎస్సీలుగా ఉన్నారు. చిన్నతనపు నుంచి కూడా చూస్తూ ఉన్నాను. రజకులు కానీ నాయ బ్రాహ్మణులు కానీ వాస్తవంగా దళితులకు ఏ రకమైనటువంటి అంటరానితనం ఉంటుందో అంటరానితనం ఉన్నటువంటి కులాలు బీసీలలో ఇలా ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయంటే అవి రజకులు నాయ బ్రాహ్మణులు. కాబట్టి వాస్తవంగా నిజంగా కూడా మరి ఈ బీసీ కులాలు ఉన్నటువంటి రజక కులాన్ని పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళని ఎస్సీలుగా చేయాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. దాదాపు 7 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. బీసీ జనసభగా వ్యక్తిగతంగా వారిని దళితుల్లో ఎస్సీల్లో చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి సంఘీభావం చెప్తా ఉన్నాం. వారి పోరాటంలో వారి ఉద్యమంలో మేము భాగస్వామ్యమవుతామని చెప్పేసి ఒక అంటరాని కులంగా ఉన్నటువంటి రజకులు దళితులుగా ఉండడం అనేది నిజంగా వాళ్ళు దళితులుగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తాం.